నేను వైసీపీ ఎమ్మెల్యేగా నిన్న ఓరుకొల్లు ఎయిర్పోర్ట్లోన మోడీ గారిని కలిసిన. ఆయన నన్ను ఎంతో ఆప్యాయంగా, సార్ మాది మా వాల్మీకిలో చిరకాల కోరిక, ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తున్నారు, మీరు అనుకుంటే అయిపోతుంది సార్, మీరు ఎట్లయినా కానీ మాకి, ఎందుకంటే నువ్వు 2019లో కానీ కర్నూలులో మీరు మాట ఇచ్చిపోయినారు క్యాన్వాసింగ్కి వచ్చి అని ఆయన వేడుకున్నా. నేను వేడుకుంటే ఆయన సానుకూలంగా నన్ను చేతిలోకి చేసి ఖచ్చితంగా చేస్తామనే విధంగా ఆయన చేస్తాడో పోతాడో మాకు సానుకూలంగా స్పందించినాడు. అలాంటిది ఒక ఏబిఎన్ మామూలు ఒక తాలూకా ఇన్ఛార్జ్ కాదు, ఆయన ఒక జిల్లా ఇన్ఛార్జ్ కాదు, రాష్ట్రానికి ఆయన బ్యూరో. అలాంటి వ్యక్తి నన్ను ఫేక్ గా పోయి అసలు మోడీనే కలలేదు, మోడీకే ఇవ్వలేదు, మెమరాండమే అసలు ఇవ్వలేదు అనే విధంగా దుష్ప్రచారం చేసిన నిన్నల. దాన్ని పట్టుకొని వాళ్ళు టీడీపీ వాళ్ళు ఇప్పుడు ఆ రోజు ఆడక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, నేనేం అబద్ధం కాదు, నా పక్కలో ఆదినారాయణ రెడ్డి, ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే పార్సారథి ఒక పక్క, ఇంతమంది కాదని నేను అసలు అక్కడ పోలేదనే విధంగా ఈరోజు ఫోటోలు కానీ నిన్నలు రాలే నాకు ఫోటోలు, మావి ఈరోజు వచ్చినాయి ఫోటోలు. అలాంటిది ఈరోజు మేము ఈ కూటమి ప్రభుత్వం గురించి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎలక్షన్లో మా ఆలూరులో మీటింగ్లో చెప్పినాడు, నేను అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని వాల్మీకులందరినీ ఎస్టీ జాబితాలో చేస్తానని ఆయన మాట ఇచ్చినాడు. ఆయన ఇప్పుడే కాదు 2014లో ఇచ్చినాడు ఆయన. ఆ మాట కట్టబడి ఏదైనా ఉండవు నువ్వా చంద్రబాబు నాయుడు గారు? ఎక్కడన్నా 4 సంవత్సరం అయింది, ఎక్కడన్నా వాల్మీకుల్ని గురించి ఏదన్నా ఒక్క మాటని ఎక్కడన్నా అన్నావా? నేను అధికారంలోకి వస్తేనే ఖచ్చితంగా ఎస్టీ జాబితా చేస్తానే వాల్మీకుల్ని. నువ్వు అందరితో ఓట్లు వేయించుకున్నావు. అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లాలో ఎక్కువ శాతం మాకి దాదాపు 40 లక్షల మంది మా వాల్మీకులు ఉన్నారు. 40 లక్షల మంది నీకే ఓట్లు వేసినారు, ఎందుకంటే అక్కడ కూటమితో బీజేపీతో టై అయిపోయినా కాబట్టి. బీజేపీ నరేంద్ర మోడీ అనుకుంటే 1 గంట చాలు, ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచే దాదాపుగా 21 మంది ఎంపీలు ఉన్నారు. మీరు బీజేపీ అయితేనేమో, జనసేన అయితేనేమి, టీడీపీ అయితేనేమి, మా వైసీపీ ఎంపీలు 4 ఉన్నారు, 25 మంది. అయినా మన ఆంధ్ర నుంచి 25 మంది ఉన్నారు, 25 మంది మీకే సపోర్ట్ చేస్తున్నారు మోడీ గారికే. అలాంటిది ఇప్పుడైతే ఈజీగా అయిపోతుంది చాలా మందికి. నేను మన ఎంపీ, ఆంధ్రప్రదేశ్ ఎంపీ లక్ష్మీనారాయణ గారిని చాలాసార్లు మోడీ గారు వస్తున్నారు అన్న, అందరూ కలిసి 3 ఎమ్మెల్సీలు ఉన్నాం, 4 ఎమ్మెల్యేలు ఉన్నాం, మీతో ఎంపీ 8 మంది కలిసి ప్రధానమంత్రికి మనం ఖచ్చితంగా మెమరాండం ఇస్తామన్నా అని చెప్పినాం ఆయనకి. ఆయన చెప్తానని ఆయన పట్టించుకోలేదు. నేనే అధికారులను పట్టుకొని మోడీ గారిని కలిసి మెమరాండం ఇచ్చినాం. మేము కావాల్సి ఉంటే మీరు ఢిల్లీకి రండి, ఏమైనా బ్యూరో ఎవరైనా ఆయన వచ్చి ఢిల్లీకి వస్తే వాళ్ళు పిఆర్ఓల దగ్గర తీసుకొని పోయినారు. నాదొక్కరే కాదు, టీడీపీ ఎమ్మెల్యేలు కానీ, కూటమి ఎమ్మెల్యేలు కానీ అందరూ కలిసి ఒక దగ్గరే మన ఓరవకల్లో నేను అందరు ఇచ్చినవన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. అలాంటిది ఫేక్ అంటున్నారు. ఫేక్ ఛానల్ మీరు, ఫేక్ కూటమి ప్రభుత్వం మీరు, మేము కాదా? మీకు దమ్ముంటే రండి, ఢిల్లీకి రండి, ఫేకో లేదో చూపిస్తాం. మాకు ఫేక్ చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే మెడికల్ కాలేజీలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కరోనా 2 ఏళ్ళు పోతే 3 సంవత్సరాలే ఆయన 17 మెడికల్ కాలేజీలు తెచ్చినాడు. ఎందుకంటే ఆరోగ్యం ఉంటేనే పేద ప్రజలకి ఆరోగ్యం దొరకదనే విధంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెచ్చినాడు ఆయన. అలాంటిది 5 మెడికల్ కాలేజీలు 23లోనే ఓపెన్ చేసినాడు. 12 కాలేజీలు ఉన్నాయి మెడికల్ కాలేజీలు. అలాంటివి ఈరోజు మెడికల్ కాలేజీకి ఒక 5,000 కోట్లు పెడితే మెడికల్ కాలేజీలు ప్రభుత్వం తరఫున ఉంటాయి. ప్రభుత్వం తరఫున ఉంటే ఇట్లా విపత్తులు వస్తే అందరూ అక్కడ బీదా సాధులు చాలా మంది ఉన్నారు. అలాంటిది ఎక్కడ పోయి ప్రైవేట్ కాలేజీలో అయితే, మెడికల్ కాలేజీలోనైతే సీట్లు చదువుకునే చాలా మంది ఉంటారు, డబ్బులు లేక చాలా మంది వెనకబడిపోయినారు మన ఆంధ్రాలో. అలాంటిది బీద వాళ్ళు ఉంటే చదువుకుంటున్న విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు వేస్తే మీరు దాన్ని ఇప్పుడు పీపీపీ ద్వారా ప్రైవేట్కి వాళ్ళకి ఒప్పిస్తామంటే మేము దానిగానే
ప్రధానమంత్రి మోడీ గారికి ఒక ఎస్టీ రిజర్వేషన్ వాల్మీకి ఎస్టీ చేర్పించాలని ఒక మెమరాండం ఇచ్చినాము. కావాల్సింటే మీకు ఇస్తా, మోడీకి చెందలేదు మీకు నిరూపిస్తా, మీరు రాండి మగవాళ్ళు అయితే మీరు. అదేవిధంగా మెడికల్ కాలేజీలు ప్రైవేట్కి చేస్తున్నారనే విధంగా మోడీ గారికి మేము మెమరాండం ఇచ్చినాం. సార్ ఇవి ప్రభుత్వం ఉంటేనే బాగుంటుందనే విధంగా ఆయనకి మెమరాండం ఇచ్చినాము. మీరు దాన్ని వైసీపీ ఎమ్మెల్సీ ఫేక్ అని చెప్పి ప్రచారం చేసి ఈనాడు కానీ మీకేమైనా మానవత్వం ఉందా? మీకేమైనా సిగ్గుందా? వాస్తవాలు తెలుసుకోండియా. ఓ మీడియా అంటే ఎట్లుండాలా? మీ బలమైన మీడియా కదా మీది. అట్లా అది ఎవరు మాట్లాడి చెప్పినారు ఫేక్ అని చూపిస్తారా అని మీరు? ఫేక్ మేము కాదు, మీరు ఫేకు, మీ ప్రభుత్వం ఫేకు, మీ చంద్రబాబు గారు ఫేకు. కావాల్సింటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పోయి నేను సార్ మా ఎస్టీలో మా వాల్మీకి ఎస్టీ మీరు మోడీ గారి దగ్గర ఉంటారు, మీరు ఖచ్చితంగా ఇవ్వండి సార్. ఆయనగానే మొత్తం పేపర్లను 3 పేపర్లను తిరిగి చేసినాడు. ఆయన కూర్చున్నా 5 నిమిషాలు కూర్చున్నా ఆయన దగ్గర నేను ఛాంబర్లో. ఇంకా మోడీ గారు రాకముందే, చంద్రబాబు రాకముందే పవన్ కళ్యాణ్ గారిని విన్నవించినాను. ఆయన కానీ సానుకూల స్పందించి మేము దీన్ని ఎందుకు ఆగింది అన్నాడు ఆయన. ఎందుకు ఆగిందంటే కొంతమంది ఎస్టీలు అక్కడ ఉత్తరాంధ్ర స్టేట్ ఎస్టీలు కొద్దిగా అడ్డుకుంటున్నారు సార్ అంటే ఖచ్చితంగా నేను ఖచ్చితంగా దీన్ని సాల్వ్ చేసి మోడీ గారికి చెప్తాను ఆయన కానీ చెప్పినాడు. కావాల్సిన ఆయన కానీ పోదామండి. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఇక్కడే ఉన్నాడు కదా, ఆయన దగ్గర మీ ఏబిఎన్ రా, ఈటీవీ మన ఈనాడు రా పేపర్ రాండి చూపిస్తా. పవన్ కళ్యాణ్కి ఇచ్చినానో లేదో వాళ్ళు పిఏని అడగండి. పిఏగా నన్ను ఫోటో దింపినారు పిఏ గారు కానీ. అట్లా అండి మేము వాస్తవాలు ఇస్తే, ఎందుకంటే మెడికల్ కాలేజీలో మీరు ప్రైవేటీకరణ చేస్తామని పెట్టింటే మేము దాన్ని అడ్డుకుంటున్నాం. మేము ఇడిచే ప్రసక్తి లేదు. మీకేదో యాడా మోడీ గారికి తెలుస్తుందని మీరు ఎదబడి మమ్మల్ని ఫేక్ అంటారా? ఫేక్ ఉండేది మీరయా, ఫేక్ చెప్పేది మీరు, అబద్ధాలు చెప్పేది మీరు, అబద్ధాల మీద నడుచుకునేది మీరు. ప్రతి ఒక్కటి అబద్ధాలు చెప్పినారు, ప్రతి ఒక్కటి అబద్ధాలు చెప్పే ఈరోజు మీరు ప్రభుత్వం మీద వెళ్తున్నారు. అలాంటిది మమ్మల్ని ఫేక్ అంటారా? మేము ఫేక్ ఒరిజినల్ ఎక్కడైనా కానీ నువ్వు చూపిస్తా. పదం ఢిల్లీ పోదామని చెప్తున్నావు. అక్కడ పిఆర్ఓ ఆఫీసులో పిఎం ఆఫీసులో లేకుంటే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. లేదంటే మీ ఛానల్ మూసుకుంటారా? ఛానల్ నడుపుకొని నిలబెడతారా? ఎందుకు నువ్వు బ్యూరో పనికిమాలాడు బ్యూరో అంటే ఏమి? రాష్ట్రం బ్యూరో నువ్వు. అలాంటి వ్యక్తి ఏమే మెసేజ్ ఇస్తావు జనాలకి? ఏం మెసేజ్ ఇస్తావు? ఇంత అన్యాయంగా, ఇంత దుర్భానంగా, ఇంత ఫేక్తో మాట్లాడి నువ్వా? ఇంత అన్యాయంగా మాట్లాడేది, ఇంత ఫేక్తో మాట్లాడతారు మీరు. అట్లా చేయకూడదనే మేము ఇంకొకసారి వినిపించుకుంటాం. ఎందుకంటే ఇంకొకసారి ఇట్లా ఫేక్ వేస్తే మీ మీద ఖచ్చితంగా పర్మనెంట్ దాబా వేస్తాను నేను.